గుడిసె గుడిసె 2 గుడిసెలు మొత్తము ఇంట్లోకి వెళ్ళినాయి. మురం కొట్టుకపోయింది, బట్టలు నాని కుప్పేసినాం, కూర్చున్నాం సార్ పాటేలా. ఇక ఇప్పుడు ఏమన్నా ముడదామంటే బురదనే ఉన్నది అందులో. ఏం ముట్టత్తది ఇక నేను నేర్చి కూర్చున్నా మా గుడిసె కాడికి పోయి. జర ఏమన్నా ఎయ్యరు సార్, దండం పెడతా. మొత్తము నీళ్ళే పోయినాయి, మొత్తం ఏది ముట్టత్తలేదు అందులో. ఎవరు రాలే సార్ ఇంక వరకు, ఓళ్ళు రాలే. ఇక గడవైపు అంటున్నాం, మా ఎక్కల ఇంటి గడవైపు అంటున్నాం, చేర్చులో అంటున్నాం. రాలే సార్, ఇవరకు రాలే రాలే. ఒక్కసారి వచ్చినాయి, మొత్తం ఇంట్లోకే వచ్చినాయి. ఇట్లా ఇట్లా కూర్చున్నాం, ఇంత అన్నం తిని ఇట్లా కూర్చున్నాం. ఒక్కసారి తెప్పచ్చినాయి, మొత్తం అన్ని కొట్టుకోపోయినాయి సార్. చర్చిలో వాడినాం సార్, ఈయన వాడినాం. బుడ్డి ఇట్లుందని ఇటు వారేసిరు అన్ని. బుడ్డి ఇట్లా గీనాం అనుకున్నాం సార్ చర్చిలో. అన్ని వేస్ట్ మాటలు సార్, వాళ్ళు పట్టించుకోరు. కోళ్ళు రాలే మా ఇంటికి, అత్తరు మధ్య చంద్రకాంత్ వీళ్ళంతా అత్తరు. ఇప్పుడు వాళ్ళు అత్తలేరు సారు. కయ్యలు కోసినాయి, గుడిచెలు 2 కొట్టుకపోయినాయి. మాట్లాడించిన వాళ్ళు లేరు సారు, చూసుకుంటా పోడే. గుడిచెలలో ఉన్న మనకి ఇట్లా మాట్లాడారా సార్? ఒక్కళ్ళు కూడా మాట్లాడారా? ఏందమ్మా ఎట్లయిందని మాట్లాడారా సారు? ఇంకా ఇల్లు చూడు సార్ ఎట్లుందో. ఇక్కడ పెట్టుకోసారమ్మా. ఒక్కసారి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అంటే గుడిసెలోంచి వాటర్ రావడం వల్ల అసలు ఎంత ఇబ్బంది పరిస్థితి. మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి, మొత్తం ఎక్కడికక్కడ చెల్లా చెదర అయిపోయిన పరిస్థితి. పాపం వాళ్ళకి సంబంధించిన మాకు ఏమన్నా ఏమి సార్, దండం పెడతా 10 ఏళ్ళు అవుతుంది సార్. గుడిసెల వండబట్టి ఒక్కడు కూడా పట్టించుకోండి మమ్మల్ని. మళ్ళీ పిడిచేస్తుంది 1 లక్ష అంటే మేము ఏడుకెళ్ళి తెస్తాం. గుడిసెల మళ్ళీ మేము పైసలు ఏడుకెళ్ళి తెస్తాం చెప్పు సార్. ఎంత పాడైపోయినాయి మొత్తం. గడ ఒకటి ఉంటే గడకు ఇంక బియ్యం పెట్టుకోవడం సార్. బియ్యం కూడా లేవు, ఏమి లేవు. బియ్యం కూడా ఇచ్చిన వాళ్ళు లేరా? మరి ఇక్కడ చర్చిలో వాళ్ళం సార్, సామాన్ ఉందానికి చర్చిలో వాళ్ళం సార్. మేము అంతే అనగా పోలే. ఆధార్ కార్డులు ఇవన్నీ మీయేనా? అదే సార్, మొత్తం కార్డులు కూడా అట్లానే పోయినాయి. అందులోనే కార్డులు దాచ పెట్టుకున్నా సార్. ఇట్లా ఇట్లా పెట్టుకున్నా, దెబ్బ మా ఊరికి వచ్చారు, అనకలు తీసి అలా గడ పెట్టుకున్నా సార్. కానీ ఇప్పుడు తర్వాత కూడా ఎవరు రాలేదమ్మా? ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరకు వచ్చి కనీసం ఎలా ఉంది పరిస్థితి? ఇళ్ళ కోళ్ళు రాడు సార్, మా దగ్గరికి రారు. ఇంకా అల్లి పట్టించుకోరు. ఎటు పోయే పరిస్థితి లేదు మాకు. వెనకర్ దాకా పోలేం సార్, మేము అన్న తిని కూడా పోతలేము. ఏమి లేదు సార్, మాకు ఏమి లేదు. మన వాళ్ళు మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదమ్మా, ఈ టైంలో వచ్చి మరి మీలాంటి వాళ్ళని చూడాలి కదా. వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. ఎట్లున్నా చూడు సార్, ఇదంతా మొత్తం బావి పుస్తకాలు అక్కడికి వెళ్ళినాయండి. పిల్లల పుస్తకాలు అన్ని పోయినాయి, బావి పుస్తకాలు కూడా పోయినాయి, అన్ని పోయినాయి. తీనమ్మా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? పిల్లల చదువుకునే పుస్తకాలతో సహా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. కనీసం ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, అసలు నార్మల్గా కూడా ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల ఎంత నష్టపోయారు అనేది చూడొచ్చు. ఎందుకంటే ఆమె బాధలోనే మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా చాలా డ్యామేజ్ అయితే ఇక్కడ జరిగింది చూడొచ్చు. మొత్తం ఇవన్నీ స్కూల్ బుక్సేనా? ఒకసారి వాడి లైట్ వాడేడి సార్, మనసు గంట వస్తువుల దగ్గర పుస్తకాలు అన్ని చచ్చిపోయినాయి బాబు. చూడొచ్చు పరిస్థితి. ఒకసారి ఆమె ఆవేదన చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సార్ మా బాధలే మంచిగా ఉన్నాయి, ఏదో ఉన్నామనుకోని. ఇక మా దగ్గర అయితే లేదు సార్. ఏమన్నా వేసి కట్టిస్తే కట్టి కానీ, లేకుంటే మళ్ళీ రాసేమన్నా అసలు. అంటే ఇప్పుడు మీరు ఏం అడుగుతా ఉన్నారు? మీరు మీ తరపు మీకు ఏం కావాలి, ఏం సహాయం కావాలనుకుంటున్నారు? మాకు ఇల్లు కట్టియాలి సార్, అంతే. మాకు ఇల్లు కావాలి సార్. ఏదో అప్లై చేయలేదు, 1 లక్ష ముందంటే ఏడుకెళ్ళాలి సార్. మా ఆయన లేడు, నాకు పిడిచేస్తుంది. నేను ఏడుకెళ్ళాలి చెప్పు. డబ్బులు ఏడుకెళ్ళి వచ్చి కట్టుకుంటాం సార్. లేని వాళ్ళం గుడిచెల్లాలు ఉన్నాం, డబ్బులు ఏడుకెళ్ళి వస్తాయి మాకు. ఇంతే మొత్తం మొత్తం నీళ్ళే మొత్తం అందులో ఉన్నాయి. ఇంట్లో కోదామంటే మొత్తం నీళ్ళే ఉన్నాయి. గిన్నె కూర్చున్నా కొట్టుకపోతే ఆకుండి కడ వారేసి వచ్చిన బాసాలు. మా పాటేను లేదు, మేము బతుకం సారు. వాళ్ళు వస్తారు, జర గర్వ అయితే మా పాటేనులే మాకు మంచిగా చేస్తారు. కానీ ఆనవాడు ఇట్లా రాలేదు. పట్టించుకుంటారు సార్, పట్టించుకుంటారు. మా పాటేళ్ళు మళ్ళీ మంచిగా పట్టించుకుంటారు. కానీ ఆయన
ఇస్తలేరు గర్విస్తలేదు కదా మొత్తం నేనే ఇక మొత్తం ఇంట్లోకే గుడిసెలు మేము చచ్చిపోతున్నాం సార్ జర్రనక ముందు అంటే ఇక అర్థం మొత్తం ఇంట్లోకే పోయింది ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోకి డబుల్ బెడ్రూమ్ ఆడ కూడా నాదే మునిగింది మొత్తం ఆడ మునిగిందని ఈడ వచ్చున్నా ఇది సొంత ఫ్లాట్ సార్ సొంతం తావులే సారు ఎంత ఎంత మొత్తం పోయినాయా మొత్తం మొత్తం ఒక్క దగ్గర మొత్తం బాసాన్లు కొట్టుకపోయినాయి బాసాన్లు పోయినాయి బట్టలు పోయినాయి అన్ని పోయినాయి సిందా సారు ఆడికిడికి అట్టినాయి మొత్తం కట్టు బట్టలు తప్ప ఏమీ లేవు పొయ్యి మీద మొత్తం గివే బట్టల మీద ఉన్నాం గివే బట్టల మీద ఉన్నాం మొత్తమా నా తోడం పైసా తోడం మాలు పెట్టి తెచ్చుకురా సార్ వాళ్ళు అమ్మ అమ్మ వద్దు 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 ఏమైంది చెప్పు ఏమైంది ఏంటి మొత్తం కొట్టుకునే అయ్యా సిమెంట్ సంచులు అక్కడ ఉంది తండ్రి నేనేం చేయలే ఒకసారి నడవండి వెళ్దాం నండి అయ్యా ఏం తిందాను గతి లేదు కావాల అమ్మ వద్దులే వద్దు ఇగో ఇగో వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ అది అయ్యా లేకుండా అయ్యా నేనేం చేతు కైకి వేసుకొని బతుకుతున్నాము కాలు అంటే ఏం చేస్తారమ్మా మీరు మేము కూలి పని చేసుకుంటాం అయ్యా మాకు భూమి లేదు జాగ లేదు అయ్యా కైకిలు చేసుకొని పోతాము అయ్యా కాబోళ్ళ ఇళ్ళ పడ్డ బతుకుతాం అయ్యా చూడొచ్చు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూడొచ్చు ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నిజంగా ఎవరికి రావద్దు ఎందుకంటే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు నిజంగా కూడా ప్రజల్లో నిజంగా వాళ్ళకు ఆవేదన చూడొచ్చు ఎందుకంటే ఎంత నష్టపోతుంది అంటే మళ్ళీ కనీసం ఒక గూడు కట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎంత ఖర్చుతో కూడిన పరిస్థితి ఇది మీదేనా కొత్తదా మా బావోళ్ళది అరే జాగ్రత్త చూడొచ్చు ఒక్కసారి అవన్నీ చూస్తే అంటే ఎంత ఘోరమైన పరిస్థితి నిజంగా అంటే 3 రోజుల తర్వాత వస్తే ఈ పరిస్థితి ఉందంటే నిజంగా ఆ రోజు ఎట్లాంటి పరిస్థితి ప్రజలు అనుభవించారు అనే దాని మీద మనం తలుచుకుంటేనే చాలా బాధేస్తూ ఉంటుంది ఒక్కసారి మనము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆమె ఆవేదన మామూలు కాదు ఎందుకంటే సర్వం కోల్పోయినట్టే ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటే తప్పితే ఎందుకంటే ప్రజలకి ఇందులో ఈ నష్టం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు